తమ ఈ టాలీవుడ్లో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. పబ్లిసిటీ కోసం టికెట్లు ఫ్రీగా ఇచ్చి థియేటర్లు నింపడం, ఓటీటీ రేట్ల కోసం ఫేక్ పోస్టర్లు వేయడం చూస్తుంటే గౌరవం పోయినా పర్వాలేదు కానీ కలెక్షన్ల ఫిగర్ రావాలన్నట్టుంది ఈ సినిమా వ్యవహారం. ఇక అసలు ముచ్చట ఏంటంటే నాని ది ప్యారడైజ్ 170 నుంచి 180 కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి అవుతుంది. ఈ సినిమా టాలీవుడ్ ప్రస్తుతం డేంజర్ జోన్ మీద మన ముచ్చట ఇగో ఇట్లా ఉందని చెప్తున్నా. ఇక టాలీవుడ్ డేంజర్ జోన్ 180 కోట్ల రిస్క్ ఆడియన్స్కి థియేటర్స్కి దూరమేనా ఏమంటారు గ్యాంగ్ గిన్నెలు మస్తు వేడెక్కే తమ్మి న్యాచురల్ స్టార్ నాని సినిమాకి 180 కోట్ల బడ్జెట్ అంటే అది మామూలు విషయం కాదు. ఓటీటీ రైట్స్ 65 కోట్లు ఇచ్చారు. అవి ఆ కటింగ్ ఈ కటింగ్ అని చెప్పి తక్కువ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగిలిన 110 కోట్లకు పైగా రికవరీ ఎక్కడి నుంచి వస్తుంది? ముసుగులు తీసి అసలు మ్యాటర్ మాట్లాడుకుంటే మోమాటాలు అసలు లేవని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫేక్ హడావిడి నిర్మాతలకు ఉరితాడని చెప్పుకోవచ్చు. తమ్మి గివ్ అవే టికెట్లు ఇచ్చి థియేటర్లు నింపడం అంటే అది సక్సెస్ కాదు. అది కేవలం బతుకు పోరాటం. కేవలం ఓటీటీ వాడు పెట్టిన కండిషన్ల కోసం నిర్మాత తన జేబులో నుంచి డబ్బులు పెట్టి టికెట్లు కొని హౌస్ఫుల్ అని కలరింగ్ ఇస్తున్నాడు. ఈ డ్రామాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయా? సినిమా బాగుంటే దురంధర్ 2 లాగా జనాలు తమంతట తామే వస్తారు. ఇలాంటి ఫేక్ పబ్లిసిటీ అక్కర్లేదు. ఇక దసరా గుణపాఠం ప్యారడైజ్తో రిస్క్ అని చెప్పవచ్చు. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమాని నైజాంలో 9 కోట్లకు కొంటే ఇక ఇక్కడ తప్పక ఎక్కడ ఏ ఏరియాలో కూడా ఆశించిన స్థాయిలో రిటర్న్స్ రాలేదు. మరి ఇప్పుడు బడ్జెట్ని 180 కోట్లు పెంచేసి ఆంధ్ర రేషియో 35 కోట్లు చెప్తున్నారు. నైజాం సీడెడ్ మరో 40 కోట్లు అని రేట్లు చెప్తే బయ్యర్లు ఎలా కొంటారు? హీరో ఇమేజ్ని నమ్ముకొని మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడం వల్ల చివరికి బయ్యర్లు రోడ్డున పడాల్సి వస్తుంది. ఇక ముసుగులు లేవు, ఇది టాలీవుడ్ డేంజర్ జోన్లకి నెట్టేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత ఖర్చు? ఆడియన్స్ పరిస్థితి ఏంటి? నిర్మాతలు హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ద్వారా మిగిలిన 30 కోట్లను కవర్ చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారు. కానీ థియేటర్లో రేట్లు పెంచడం వల్ల సామాన్యుడి సినిమాకు దూరం అవుతున్నాడు. టికెట్ రేట్లు, పాప్కార్న్ ధరలు చూసి జనాలు ఇంట్లోనే కూర్చుంటున్నారు. హీరోలు థియేటర్లను వదిలేసి ఓటీటీ బాట పడుతున్నారు. రేపు థియేటర్లన్నీ గోదాములుగా మారిపోవడం ఖాయం. గిన్నెలు పగలాలంటే కేవలం స్క్రీన్ల మీద విజువల్స్ ఉంటే సరిపోదు. సామాన్యుడు కూడా థియేటర్లో అడుగు పెట్టేలా ఉండాలి. తమ బడ్జెట్ పెంచడం గొప్ప కాదు, దీన్ని రికవర్ చేసే దమ్ము కంటెంట్లో ఉండాలి. ఇక అతి భారీ బడ్జెట్ సినిమాలు టాలీవుడ్ని ముంచేస్తున్నాయా? మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ కొట్టవే. బిగ్ టీవీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకు. ఇక గిన్నెలు పగిలిపోవాల్సిందే అని అనుకో.